హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను పాలకూర పెసరపప్పుతో కలిపి ఇగురు కర్రీ చేశానండి. ఇది వేసవికాలంలో బాడీకి చాలా చలవ చేస్తుంది. దీనికోసం నేను పాలకూర శుభ్రం చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టేసాను. స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని కర్రీ చేయడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక దాకా పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని హీట్ ఎక్కాక తాలింపు దినుసులు కూడా వేసేసి వేగాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసుకున్నది వేసేసుకుని దాంట్లో కొంచెం పసుపు కూడా వేసేసి ఉల్లిపాయలు వేగాక కట్ చేసుకున్న పాలకూరను కడిగి కడిగి ఒక గంట నానబెట్టేసండి. ఆ పెసరపప్పు కూడా వేసేసి ఒకసారి కడిగి పెట్టేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈ కూరలో ఉప్పు ఎక్కువ పడుతుందండి. పాలకూర ఉప్పు తక్కువగా పడుతుంది కాబట్టి దీంట్లో కొంచెం చూసుకుని ఉప్పు వేసుకోవాలండి. తర్వాత కారానికి సరిపడా కారం కూడా వేసేసుకుని పెట్టేసుకుంటామండి. పప్పు ఉడకపోతే కొంచెం వాటర్ వేసుకోవాలి, లేకపోతే అవసరం లేదు. ఇలా ఇగురులాగా చేసుకుని తింటే బాడీకి చాలా చలవ చేస్తుంది. పాలకూర ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఇలా చేసుకుంటే ఈ కూర ఈజీగా అయిపోతుంది. ఇది అన్నం చపాతీలో దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి అయిపోయింది. ఇది సమ్మర్ కర్రీస్లో ఇది